ఫ్రెండ్స్, మనం ఫ్రంట్ అండ్ వెబ్ డెవలప్మెంట్లో భాగంగా వెబ్సైట్స్ ఏ విధంగా డిజైన్ చేయాలి అన్నది కంప్లీట్ కోర్స్ నేర్చుకున్నాం. ఆ తర్వాత ఇంకా మన ఇంటి దగ్గర నుండే మనం వెబ్సైట్స్ చేయడం ద్వారా ఆన్లైన్లో మనీ ఎలా ఎర్న్ చేసుకోవచ్చో మాట్లాడాం. ఆ తర్వాత దానికి ఎస్ఈఓ కూడా చాలా ఇంపార్టెంట్ అని మాట్లాడుతూ ఎస్ఈఓలో భాగంగా ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటే ఏంటనేది ప్రాక్టికల్గా చూసాం. ఈరోజు ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటే ఏంటో మాట్లాడదాం. ఓకే, ఏదైనా సరే మనం క్రియేట్ చేసే వెబ్ పేజెస్ అనేవి సెర్చ్ ఇంజన్స్లో టాప్లో రావాలి అంటే గూగుల్ రిజల్ట్స్లో కానీ ఏఐ టూల్ రిజల్ట్స్లో కానీ టాప్లో రావాలి అంటే ఖచ్చితంగా మనం ఎస్ఈఓ అన్నది చేయాలి. ఓకే, సో అలాగని కేవలం మనం లాస్ట్ వీడియోలో మాట్లాడినటువంటి ఆన్ పేజ్ ఎస్ఈఓ ఒక్కటి సరిపోదన్నమాట. ఎందుకంటే అది మన గురించి మనం చెప్పుకునేది. సో ఇంకా ఈ సెర్చ్ ఇంజిన్స్ బలంగా మనల్ని ట్రస్ట్ చేయాలి అంటే ఆన్ పేజ్ ఎస్ఈఓతో పాటు మనం ఆఫ్ పేజ్ ఎస్ఈఓ కూడా చేయాల్సి ఉంటుంది. అలాగని ఫేక్ మెథడ్స్ని ఫాలో అవ్వకూడదు. ఓకే, కాబట్టి జెన్యూన్ అండ్ ఈ రోజుకి అప్డేటెడ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వర్క్ అయ్యే మెథడ్స్ వాటిని మాట్లాడుతూ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ గురించి కంప్లీట్గా ఈరోజు మనం నేర్చుకుందాం. సో ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటే సింపుల్గా చెప్పాలంటే మన మెయిన్ వెబ్సైట్లో మన గురించి మనం చెప్పుకునేది కాకుండా అదర్ వెబ్సైట్స్ మన గురించి చెప్పేదన్నమాట. ఓకే, సో అదర్ ప్లాట్ఫామ్స్ మన గురించి చెప్పేది. దాన్ని ఏమంటామంటే మనం బ్యాక్ లింక్స్ అంటాం. ఓకే, సో ఆ బ్యాక్ లింక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఇందులో ఫస్ట్ది ఏంటంటే సో మనం ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ మనది కోర్సెస్ వెబ్సైట్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ జావా ఫుల్ స్టాకో పైథాన్ ఫుల్ స్టాకో ఒక పేజ్ క్రియేట్ చేసి ఫుల్గా ఆన్ పేజ్ ఎస్ఈఓ రెడీ చేసి పెట్టాం. ఇప్పుడు దీనికి ఆఫ్ పేజ్ ఎస్ఈఓ ఎలా చేయాలంటే ఈ కోర్సుకి సంబంధించి మనం యూట్యూబ్ ప్లాట్ఫామ్లో చాలా వీడియోస్ చేయడం. ఓకే, సో ప్రతి వీడియోలో కూడా కిందన మన వెబ్సైట్ తాలూకా లింక్ ఇవ్వడం, దాన్ని ఏమంటాం బ్యాక్ లింక్ అంటాం అనమాట. సో ప్రతి ఒక్కరు ఆ వీడియో చూస్తారు, మనం ఏం చెప్తున్నామో తెలుసుకుంటారు. అక్కడ మనం కంప్లీట్ నాలెడ్జ్తో పాటు ఈ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాం కదా. సో ఆ వీడియో చూస్తారు, చూసిన తర్వాత ఇంకా లింక్ తీసుకొని మన వెబ్ పేజ్కి వస్తారు. అందులో కంప్లీట్గా మనం ఇన్ఫర్మేషన్ రాసుంటాము. అప్పుడు ఆన్ పేజ్ ఎస్ఈఓ కూడా యూజ్ అవుతుంది. ఓకే, సో ఇలా అదర్ వెబ్సైట్ నుండి యూట్యూబ్ అనే అదర్ ప్లాట్ఫామ్ నుండి బ్యాక్ లింక్ ద్వారా మన సైట్కి మనం తీసుకొని వస్తున్నాము. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో అలాగే మీరు ఏదైనా వేరే బిజినెస్ కోసం కనుక వెబ్సైట్ చేస్తూ ఉంటే వాళ్ళకి కంపల్సరిగా ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేయమని చెప్పాలి. అందులో వాళ్ళు చేసే ప్రతి ప్రోడక్ట్ని క్లియర్గా వీడియోస్ చేయమని చెప్పాలి. అవి లాంగ్ వీడియోస్గా చేస్తూ ప్రతిదీ కూడా క్లియర్ డెమాన్స్ట్రేషన్ వాళ్ళ ప్రోడక్ట్స్కి లేకపోతే వాళ్ళ సర్వీసెస్కి ఇస్తూ కిందన వాళ్ళ వెబ్సైట్ లింక్స్ ఇమ్మని చెప్పాలి. ఇది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. నెక్స్ట్ చేయాల్సింది అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఇప్పుడు ఏవైతే బాగా పాపులర్గా ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ థ్రెడ్స్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వీటన్నిటిలో కూడా ప్రొఫైల్స్ క్రియేట్ చేసి వాటిలో కూడా వీళ్ళ యొక్క ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ ప్రతి దానికి కూడా క్లియర్ కట్ వీడియోస్ చేయాలి. షార్ట్ ఫామ్ వీడియోస్ వీటిలో క్రియేట్ చేస్తూ వాటిలో కూడా ప్రతి దగ్గర కూడా ప్రోడక్ట్ లింక్ ఇవ్వాలి. సో వాళ్ళ యొక్క బయోలో కానీ లేకపోతే ఏదైతే ప్రతి ప్రోడక్ట్ కింద డిస్క్రిప్షన్లో కానీ కామెంట్స్లో కానీ వాళ్ళ లింక్స్ ఇవ్వాలన్నమాట. సో ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి వాళ్ళ పేజ్కి బ్యాక్కి తీసుకురావడానికి హెల్ప్ అవుతాయి. అయితే ఏంటంటే ఎప్పుడైనా డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ చేసి ఏదైనా ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ చూసే కస్టమర్కి అలాగే ఒక వీడియో ద్వారా యూట్యూబ్ ద్వారానో ఇన్స్టాగ్రామ్ ద్వారానో దాని మీద ఫుల్ నాలెడ్జ్ తెలుసుకొని అప్పుడు బ్యాక్ లింక్ ద్వారా వెబ్సైట్కి వచ్చే వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఆఫ్ పేజ్ ఎస్ఈఓ ద్వారా ఈ వీడియో చూసి ఇక్కడికి వచ్చే వాళ్ళు 100% ఆ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ని వెంటనే తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా గూగుల్లో సెర్చ్ చేస్తున్నప్పుడు డైరెక్ట్గా వెబ్సైట్కి వస్తే వెంటనే ట్రస్ట్ చేసే అవకాశం కొంచెం తక్కువ ఉంటుందన్నమాట. ఓకే, ఇది నమ్మొచ్చా లేదా అని చెప్పి. సో ఎప్పుడైతే ఫుల్ నాలెడ్జ్ ఇస్తూ ఉంటామో సో దానివల్ల ఈ ప్రోడక్ట్ ఇది, ఈ సర్వీస్ ఇది అని చెప్పి సో విజిటర్స్కి ఎప్పుడైతే మనం నాలెడ్జ్ ఇస్తూ ఉంటామో ఆటోమేటిక్గా ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. దాని ద్వారా ఇంకా లింక్కి వచ్చారు అంటే వెంటనే వాళ్ళు ఆ సర్వీస్ని బుక్ చేసుకునే అవకాశాలు పెరుగుతాయి అన్నమాట. కాబట్టే ఎక్కువగా ఇన్ఫ్లుయెన్సర్స్కి ఈ రోజుల్లో అంత డిమాండ్ అనేది వచ్చింది. ఓకే, సో మనీ ఇచ్చి మరీ ఇన్స్టాగ్రామ్లో లేకపోతే ఈ యూట్యూబ్లో ఎక్కువగా వీడియోస్ చేయమని ఆ ప్రోడక్ట్స్ కోసం ఎంతైనా పే చేసి వాళ్ళ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ని
వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు బ్రాండ్స్. ఎందుకంటే సో బ్యాక్ లింక్స్ చాలా ఎక్కువ వర్క్ అవుతాయి. ఓకే, సో ఒక నమ్మకం ఉండే వ్యక్తి ఏదైనా ఒక దాని గురించి చెప్పాడు అంటే వెంటనే చాలామంది నమ్మి దాన్ని వెంటనే బుక్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి సో ఎక్కువగా బ్యాక్ లింక్స్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే డైరెక్ట్గా వెబ్సైట్లో మన గురించి మనం రాసుకునేది కంటే ఆఫ్ పేజ్ ఎస్ఈఓనే ఎక్కువ వర్క్ అవుతూ ఉంటుంది కాబట్టి. ఓకే, కాబట్టి మీరు ఎవరికైనా వెబ్సైట్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే సో యూట్యూబ్ ఛానల్ అలాగే మిగతా సోషల్ మీడియా అన్నిట్లో కూడా వాళ్ళు వాళ్ళ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకొని ప్రతి వాళ్ళ ప్రోడక్ట్ సర్వీస్ గురించి క్లియర్గా వీడియోస్ అనేవి చేయాలి. నాలెడ్జ్ ముందు ప్రొవైడ్ చేయాలి. ఓకే, సో వాళ్ళ విజిటర్స్కి నాలెడ్జ్ ప్రొవైడ్ చేసి వాళ్ళ ప్రోడక్ట్ ఎందుకు, వాళ్ళ సర్వీస్ ఎందుకు యూజ్ అవుతుంది, ఎవరైతే విజిటర్స్ ఉన్నారో వాళ్ళ లైఫ్కి ఏమైనా చేంజెస్ ఎఫెక్ట్ చేస్తుందా, వాళ్ళకి ఏమైనా అప్గ్రేడ్ చేస్తుందా, వాళ్ళ కెరియర్లో ఏమైనా కొంచెం పైకి తీసుకువెళ్తుందా, అలా మనం ముందు నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తే అప్పుడు విజిటర్కి ఇది ఎందుకు తీసుకోవాలి అనేటటువంటి ఒక నాలెడ్జ్ వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని ట్రస్ట్ క్రియేట్ అవుతుంది. దానివల్ల మీరు ఎవరైతే వెబ్సైట్ క్రియేట్ చేశారో ఒక బిజినెస్కి, వాళ్ళకి మీరు క్రియేట్ చేసిన వెబ్సైట్ ద్వారా మంచి లీడ్స్ జనరేట్ అవుతాయి. మంచిగా అది బిజినెస్గా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆ నమ్మకంతో వీళ్ళు మాకు వెబ్సైట్ చేశారు, మాకు చాలా ప్లస్ అయింది అని చెప్పి ఇంకొంతమందికి చెప్పే అవకాశం ఉంటుందన్నమాట. సో మీరు తెలియకుండానే మీకు ఇంకా కస్టమర్స్ ఆటోమేటిక్గా వస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ మనం కన్సిడర్ చేయాల్సింది డిఫరెంట్ బ్లాగ్స్ కానీ లేకపోతే డిఫరెంట్ వెబ్సైట్స్లో కానీ మనం పార్టిసిపేట్ చేయడం. సో మనకంటూ ఒక ఓన్ బ్లాగ్ రాసుకోవడం, లేకపోతే దీనికి రిలేటెడ్గా చాలా బ్లాగ్స్ ఉంటాయి, వాటిలో ఎవరైనా ఆర్టికల్స్ రాయొచ్చు అంటారు. అలా మనం ఆర్టికల్స్ని వాటిలో రాసి సబ్మిట్ చేసి ఫైనల్గా మన యొక్క లింక్ని కూడా అక్కడ ప్రొవైడ్ చేస్తే దాని ద్వారా కూడా న్యూ కస్టమర్స్ చాలామందికి మన గురించి తెలుస్తూ ఉంటుంది. ఆ విధంగా కూడా మనకి చాలామంది న్యూ విజిటర్స్ అనేవాళ్ళు మన వెబ్సైట్కి వస్తూ ఉంటారనమాట. ఓకే, సో కాబట్టి డిఫరెంట్ బ్లాగ్స్లో పార్టిసిపేట్ చేయండి, డిఫరెంట్ గ్రూప్స్లో పార్టిసిపేట్ చేయండి. అక్కడ ఏదైతే డిస్కషన్స్ ఉంటాయో మీకు ఆన్సర్ తెలిస్తే అక్కడ రిప్లై ఇవ్వండి. అలాగే మీరు కూడా మీకు తెలిసిన నాలెడ్జ్ని అక్కడ ఆర్టికల్స్ రాస్తూ మీ నాలెడ్జ్ని షేర్ చేసుకోండి. దానివల్ల చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. ఇక కొలాబరేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ కోర్సెస్ ప్లాట్ఫామ్ కదా. సో మన కోర్స్కి లింక్ ఉండే అదర్ కోర్సెస్ ఎవరైతే అందిస్తున్నారో అలాంటి క్రియేటర్స్తో కలిపి నేను ఒక వీడియో చేశాను అనుకోండి. ఓకే, సో ఈ 2 కోర్సెస్ కలిపి మీ కెరియర్ని ఎలా మారుస్తాయి అని చెప్పి, సో అది ఒక మంచి నాలెడ్జ్ అనేది అవతల వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది ఆటోమేటిక్గా. సో మన ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన కొలాబరేటర్ కోర్సు గురించి తెలిసే అవకాశం ఉంది. అలాగే మన కొలాబరేటర్ తాలూకా ఫాలోవర్స్ అందరికీ మన గురించి తెలిసే అవకాశం ఉంటుంది. సో ఇలా కొలాబరేషన్స్ చాలా చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో మీరు ఎవరికైనా వెబ్సైట్ చేసేటప్పుడు కూడా మీరు అదే చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెస్టారెంట్ వాళ్ళకి మీరు ఒక వెబ్సైట్ చేస్తున్నారనుకోండి, వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఛానల్లో ఏదైనా కొలాబరేటెడ్ వీడియో చేయమని చెప్తారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ డైట్స్ అలాంటి న్యూట్రిషన్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళతో ఒక కొలాబరేషన్ చేస్తూ బెస్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్ మీద ఒక వీడియో చేస్తారు. దానితో పాటు సో అక్కడ మీ రెస్టారెంట్లో కూడా బెస్ట్ మెథడ్స్ ఫాలో అవుతున్నాము అనేది మీరు అక్కడ బాగా ఎక్స్ప్లోర్ చేస్తారు. దానివల్ల ఏమవుతుంది అంటే సో చాలా మందికి మీ గురించి తెలిసే అవకాశం ఉంటుంది. అలాగే ఒక స్కూల్ అనుకోండి, స్కూల్ అయితే మీరు మీ స్కూల్ గురించి వీడియోస్ చేస్తున్నప్పుడు దానికి రిలేటెడ్గా ఉండేటటువంటి అదర్స్తో మీరు కొలాబరేట్ అయితే, సో పేరెంటింగ్ గురించి చెప్పేటటువంటి ఆన్లైన్ ఇన్స్ట్రక్టర్స్ కావచ్చు, ఓకే, సో లైఫ్ కోచెస్ కావచ్చు, ఇలా చాలా మందితో కొలాబరేట్ అయ్యి వీడియోస్ చేయటం వల్ల ఓకే, సో వాళ్ళ ఫాలోవర్స్ అందరికీ కూడా మీ స్కూల్ గురించి తెలిసే అవకాశం ఉంటుంది. మీకు అడ్మిషన్స్ అనేవి పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇలాగ ఏంటంటే కొలాబరేషన్స్ చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట ఎటువంటి బిజినెస్కైనా సరే. అర్థమవుతుందా? సో ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటే మన మెయిన్ వెబ్సైట్ని టచ్ చేయకుండా మిగతా అన్ని ప్లాట్ఫామ్స్లో మన గురించి చెప్తూ దాని నుండి చాలామందిని మన వెబ్సైట్కి తీసుకొచ్చేటటువంటి ద బెస్ట్ మెథడాలజీయే ఈ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అని చెప్పి చెప్తూ ఉన్నాను. ఓకే, సో ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వండి, చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. అంతేగాని మేము ఫేక్ కామెంట్స్ పెట్టిస్తాము, ఫేక్ ఫాలోవర్స్ ఇస్తాము, వాటి వల్ల ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు. అటువంటి జోలికి కూడా వెళ్ళకండి.
అర్థమవుతుందా? ఇది ఆఫ్ పేజ్ ఎస్ఈఓ గురించి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం టెక్నికల్ ఎస్ఈఓ గురించి కూడా క్లియర్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఆ తర్వాత మనం ల్యాండింగ్ పేజెస్ ఎలా డిజైన్ చేయాలో కూడా చెప్తే ఈ సిరీస్ అనేది ముగుస్తుంది. సో చాలా మందికి ఇది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం టెక్నికల్ ఎస్ఈఓ అంటే ఏంటో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.